ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాల్లో మల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మన ప్రాంతంలో మంచి డిజైన్లతో రూపొందించిన మల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాలను ఆదరిద్దాం. నగరంలో మల్కా పులగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాల. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు. 1,06,58,000 రూపాయలు నకిలీ కరెన్సీ స్వాధీనం. 5 అరెస్ట్. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తాం. గోదావరి బోటు మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా ఆంజనేయులు, తులసీదాస్. పులగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేయబడిన మల్కా చేనేత వస్త్రాల విక్రయాలు నగరంలో వినియోగదారుల కొరకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం స్థానిక అన్నపూర్ణమ్మపేట నేత బజార్లో మల్కా పులగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాలను మల్కా ట్రస్ట్ చైర్మన్, వ్యవస్థాపకురాలు హుసూరమ్మతో కలిసి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ మల్కా నూలుతో తయారు చేసిన వస్త్రాలు పర్యావరణ అనుకూల ఉత్పత్తి ప్రక్రియకు ప్రసిద్ధి చెందిందన్నారు. మల్కా బ్రాండ్ సాంప్రదాయ నేత పద్ధతులను మరియు చేనేత వస్త్రాలతో ముడిపడి ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. ఇటువంటి ప్రత్యేక గుర్తింపు కలిగిన చేనేత వస్త్రాలను కాపాడుకోవడం మనపై ఉందన్నారు. పులుగుర్త చేనేత పరిశ్రమకు దీర్ఘకాలంగా నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు ఉన్నారని, వారు ఈ ప్రాంతం నుండి తయారు చేసే ఉత్పత్తులు దేశీయంగానూ అంతర్జాతీయంగానూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. యూరోపియన్ దేశాల్లో మల్కా పులుగుర్త చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. మన జిల్లాల్లో మంచి డిజైన్లతో తయారు చేయబడే ఈ కాటన్ ఉత్పత్తులను నేటి యువతను ఆకట్టుకునే విధంగా తయారు చేయడం జరుగుతోందని, మనమందరం ఆదరించి ఈ బ్రాండ్పై ఆధారపడిన చేనేత కార్మికులను ప్రోత్సహిద్దామని అన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా ఈ విక్రయశాలను ఒక్కసారి సందర్శించి ఇక్కడ ప్రదర్శించిన కాటన్ ఉత్పత్తులైన శారీస్, చుడిదార్ మెటీరియల్స్, పంచెలు, షర్ట్స్, ఇతర వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహిద్దామని అన్నారు. ముఖ్యంగా యువత మన దేశీయ ఉత్పత్తులను ధరించి ప్రోత్సాహం అందించాలని కోరారు. వివిధ ఆకర్షణీయమైన డిజైన్లతో రూపొందించిన వస్త్రాలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఈ రంగం వైపు అడుగులు వేస్తున్న యువ చేనేత కళాకారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ డీడీ పి. పెద్దిరాసు, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డెవలప్మెంట్ ఆఫీసర్ భాస్కర్, ఏడీఓలు శ్రీదేవి, వెంకటేశ్వరరావు, గురురాజు, మల్కా షాప్ మేనేజర్ డివివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, మనకి మల్కా ట్రస్ట్ ద్వారా రన్ అవుతున్న వన్ కోఆపరేటివ్ సొసైటీ మనకి పులుగుర్తులో ఉంది. ఇట్ ఈజ్ నోన్ ఫర్ షర్ట్స్. అయితే మల్కా అనేది ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసిన వన్ కేటగిరీ ఆఫ్ యాన్. సో మల్మల్ అండ్ కాటన్ మిక్స్ చేసి మల్కా అని రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సమ్మర్ అండ్ దిస్ క్లాత్ హ్యాస్ వెరీ గుడ్ డిమాండ్ అబ్రాడ్. Actually in Malka society, what is running in Telangana, they're totally using organic cotton. So if we use organic cotton, the texture of the cotton, the cloth will be much more better than what we have at Puligurta. So what we wanted to do is we have Puligurta society which very good reputation and good business is also going on. So if they are also try this aspect, that is using organic cotton in their products, and they are going to get much better orders, especially we are targeting export. To introduce that to our society, because our society has its own spinning mill and the weavers also very committed and very hardworking. So we tied up with Malka society and today we inaugurated one showroom to introduce that what kind of material is available. And one more point is the Malka is very popular and it's having its own demand abroad. We wanted to introduce in the local market. They should know that what kind of comfort, what kind of elegance this particular cloth has. So అందుకోసమని ఈరోజు మనము ఒక షోరూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నకిలీ నోట్లు చలామణి చేసే ముఠా గుట్టును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో
పోలీసులు రట్టు చేశారు. 1,06,58,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దొంగ నోట్ల చలామణి ముఠా గుట్టు రట్టు చేయడంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసులు మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. 1,06,58,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 1వ తేదీన బిక్కవోలు గ్రామంలో పల్లి రాంబాబు వద్దకు వచ్చిన హరిబాబు తన వ్యాన్ పాడైపోయిందని రిపేర్ చేయాలని చెప్పగా మెకానిక్ అయిన ఆకుల పవన్తో కలిసి హరిబాబు వ్యాన్ను గ్యారేజ్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. సదరు వ్యాన్ను చెక్ చేసి రిపేర్ నిమిత్తం 10,000 రూపాయలు అవుతుందని మెకానిక్ పేర్కొన్నారు. హరిబాబు అడ్వాన్స్గా 4 నకిలీ 500 రూపాయలు ఇచ్చి మిగిలినవి రిపేర్ అనంతరం ఇస్తానని చెప్పి వెళ్లారు. మరుసటి రోజు 3వ తేదీన వ్యాన్ రిపేర్ నిమిత్తం సామాన్లు కొంటకు ముద్దాయి ఇచ్చిన 500 రూపాయల నోట్లను ఫిర్యాది తీసి చూడగా అవి దొంగ నోట్లు అని అనుమానం వచ్చింది. బిక్కవోలు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా బిక్కవోలు ఎస్ఐ కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ నిరంతర పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డీఎస్పీ పి విద్య ఆధ్వర్యంలో అనపర్తి సిఐ అనపర్తి బిక్కవోలు రంగంపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి కేసు మిస్టరీ ఛేదించే ప్రయత్నం చేశారు. దర్యాప్తులో భాగంగా 7వ తేదీన 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 756 నకిలీ 500 రూపాయల నోట్లు విలువ 3,78,000ను స్వాధీనపరుచుకొని రిమాండ్కు పంపించారు. ఆ తరువాత వచ్చిన సమాచారం మేరకు 14వ తేదీ సాయంత్రం అసలు సూత్రధారి అయిన కర్రి మణికుమార్ను గుంటూరులో పట్టుకొని అతని వద్ద నుండి 39,700 నకిలీ 500, 200, 100 రూపాయల నోట్లను, కంప్యూటర్, CPU, లామినేటర్, పెన్ డ్రైవ్స్, స్కానర్లు మరియు SBI పేపర్ షీలను స్వాధీనపరుచుకున్నారు. మొత్తం 5గురి నుంచి 1,06,58,000 రూపాయల దొంగ నోట్లను, 9,650 అసలు కరెన్సీ నోట్లను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలరావుపేట చిట్టూరి హరిబాబు, కాకినాడ జిల్లా కుయ్యూరు గ్రామం శీలం కేదారేశ్వర పరిపూర్ణ శ్రీనివాస్, కాకినాడ జిల్లా చీకట్ల ఏడుకొండలు, గుంటూరు జిల్లా బెండపొడి గ్రామం దోనిపొడి మధు, గుంటూరు జిల్లా బాలాజీ నగర్ కర్రి మణికుమార్లు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి చాకచక్యంగా త్వరితగతిన ఛేదించిన అనపర్తి సిఐ విఎల్వికే సుమంత్, బిక్కవోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వి రవిచంద్రకుమార్, అనపర్తి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వి శ్రీను, రంగంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ టి కృష్ణసాయి, సిబ్బంది ఏవి సత్యప్రసాద్, పి రఘు, కానిస్టేబుల్ అయిన ఎం వీరబాబు, కె తిరుమల యాదవ్, వి త్రిమూర్తులు, వి శివ, వి రవికుమార్, వి వరప్రసాద్లను జిల్లా ఎస్పీ అభినందించారు. ఒక రీసెంట్గా మనం అనపర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అతను వచ్చి వెహికల్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేయమని మెకానిక్ అక్కడ ఉండే రాంబాబు అనే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి, ఇందులో A1 ఆ ముద్దాయి ఒక 2,000 అడ్వాన్స్ ఇచ్చాడు. 4 500 రూపీస్ డినామినేషన్తో ఉన్న నోట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 4 పట్టుకొని ఆయన ఏం చేశాడంటే రిపేర్కి అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ షాప్కి వెళ్ళాడు. అతను ఐడెంటిఫై చేశాడు ఇవి దొంగ నోట్లు అని చెప్పి ఆ 4 నోట్లు తీసుకొని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి సార్ ఇలా దొంగ నోట్లు ఇచ్చాడు సార్ హరిబాబు అనే ఒక ఆయన అంటే వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు. హరిబాబుని పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకల్ ఆయన అనపర్తి చిట్టూరి హరిబాబు, బాలాంతరం గ్రామం, గంగవరం మండలం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇతను కొంతసేపు ఇంటరాగేట్ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత దొంగ నోట్లు దొరికాయి. దొరికిన తర్వాత ఇతని ఇంటరాగేషన్లో మరొక ఇద్దరిని శ్రీనివాస్ అని, పరిపూర్ణ శ్రీనివాస్ అని ఒక ఆయన, ఈయన కాజులూరు మండలం కుయ్యేరు గ్రామం, అలాగే చీకట్ల ఏడుకొండలని దుగ్గదూరు గ్రామం, కాజులూరు మండలం.
ఈ ముగ్గురిని లిఫ్ట్ చేయడం జరిగింది. దెన్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అనే ఆయన స్వీట్ స్టాల్ నడిపేవాడు. ఈ ఇద్దరు కూడా మెకానిక్స్, మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండలు. సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ హరిబాబు అనే ఆయన పీడిఎస్ రైస్ కేసులో కూడా ముద్దాయి. వీరికి ఏంటంటే డబ్బులు లేవు, మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు. కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి. ఇవన్నీ వాడి ప్రింట్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతను. ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం. ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర 1,02,00,000 రూపాయలు, వీరి దగ్గర 4 లక్షల రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు. సింపుల్ అనుకున్నాం మొదట, ఇదేదో 3 లక్షలు 4 లక్షల వ్యవహారం అనుకున్నాం. బట్ ఇతను ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మీరు చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి, ఫాయిల్స్ వీటితో ఈవెన్ ఆ నోటు మీద ఫాయిల్ను కూడా నీట్గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది. అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాము, ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్. ఈయనకి ఇంతకుముందు గాజువాక అనకాపల్లిలో శారీ బిజినెస్ ఉండేది. ఈ శారీ బిజినెస్తో ఈయన అందులో లాసులు వచ్చాయి. కరోనా టైంలో బాగా లాసులు వచ్చి ఇతను ఇంటర్నెట్లో వెరిఫై చేశాడు ఎలాగా అని చెప్పి. ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి దెన్ హీ మెట్ మధు. వీళ్ళంతా పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళు, రోజు పెయింటింగ్స్ ద్వారా చేసుకుంటుంటే దీంట్లో ఈ మధు అన్న ఈయన కలిసి దెన్ ఇది స్టార్ట్ చేద్దామని ఒక 2 నెలల కిందట ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని గుంటూరులో బాలాజీ నగర్లో ఒక చిన్న స్లమ్ ఏరియా, ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు, శ్రీనివాస్, ఏడుకొండ లాంటి వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దే వర్ ట్రయింగ్. ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్. మనము ఇది పట్టుకున్నాం, ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మత్స్యకార కుటుంబాలకు అందజేసి వారి అభ్యున్నతకు కృషి చేస్తామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక పుష్కరాల రేవులో గోదావరి బోటు మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. సంఘం అధ్యక్షులుగా మల్లాడి ఆంజనేయులు, కార్యదర్శిగా పాలేపు తులసీదాస్, ఉపాధ్యక్షులుగా మల్లాడి సతీష్, సంయుక్త కార్యదర్శిగా మల్లాడి సుబ్బు, కోశాధికారిగా నాటి రామకృష్ణ, సభ్యులుగా బలసాడి ధర్మారావు, ఆకుల యదులయ్య, పాలేపు శ్రీను, మల్లాడి సూర్యారావు, పెమ్మాడి పోసీయలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మల్లాడి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని మాట్లాడుతూ మత్స్యకారులు నిత్యం గోదావరి సముద్ర గర్భంలోకి వెళ్లి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ చేపలను వేటాడతారని అన్నారు. వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా అమలు చేసే పథకాలను అందించే విధంగా కృషి చేస్తామని అన్నారు. మత్స్యకారులు తమ పిల్లలను వేటకు పంపకుండా బాగా చదివించాలని సూచించారు. బాగా చదువుకుంటే రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు లభిస్తాయని, జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. సంఘం అధ్యక్షుడు మల్లాడి ఆంజనేయులు మాట్లాడుతూ మత్స్యకార కార్మికులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉండి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఏ సమయంలో పిలిచినా అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు. నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణరావులు పాల్గొని మాట్లాడుతూ మత్స్యకారులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మత్స్యకారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి సహకరిస్తారని అన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని అభినందించారు. ముఖ్య అతిథులను సంఘం తరపున సత్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మత్స్యకార సంపద ద్వారా కోట్లాది రూపాయల నిధులు సమకూరుతున్నాయి రాష్ట్రానికి. దాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంలో మత్స్యకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది.
వారి దుర్భర పరిస్థితులను వదిలివేయడం కోసం వారికి ఆర్థిక సహాయం అందించడం, వారికి కావాల్సిన పనిముట్లు అందించే కార్యక్రమం, తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, పని లేనప్పుడు వారికి పని కల్పించే దానికోసం నిధులు ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది రంగం అంతా కూడా తిరిగి మళ్ళీ పట్టాలెక్కించడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో కృషి చేస్తూ ఉంది. ఇక్కడ గోదావరి బోట్స్మెన్ మత్స్యకార సంఘం ఏర్పాటైంది. వీరికి కావాల్సిన సహాయ సహకారాలు గతంలో 14 మంది భారీగా పడవలు ఇచ్చాం, మిషన్లు ఇచ్చాం, ఆయిల్ ఇంజిన్ ఇచ్చాం, వలలు ఇచ్చాం, మోపెట్లు ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం, వ్యాన్లు ఇచ్చాం. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలనే లక్ష్యంలో ప్రభుత్వం ఉంది. మత్స్యకారుల అభివృద్ధిని ధ్యేయంగా కృషి చేస్తాం. వేలాది మంది దీని మీద ఆధారపడ్డారు. రాబోయే పుష్కరాలను వేదికగా వీరికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో కృషి చేయడమే కాదు, వారికి సరైన తర్ఫీదుని ఇవ్వడం, వారి బిడ్డల ఆరోగ్యం, విద్యా వైద్యాన్ని గురించి శ్రద్ధ పట్టే లక్ష్యంలో ప్రభుత్వం ఉందని సరైన మనం చేస్తాం. వీరికి ఏ సహాయకారం చేస్తాం. గతంలో చాలా ఇళ్ళు స్కీమ్ కూడా వాళ్ళకి అమలు చేసాం. మళ్ళీ కొంతమంది మిగిలిపోయారు, వాళ్ళు కూడా హౌసింగ్ సౌకర్యం కల్పించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ లంకల్లో ఉన్న ఇదిల్లమ్మ లంక నుంచి 42 మంది, 49 మంది, ఆలకర్త గౌతమ గట్టుగా నుంచి 25 మంది, అలాగే పాత బిజ్జే లంక నుంచి ఒక 20 మంది, దీవెన లంక నుంచి 38 మంది, అలాగే ఆలకర్త అటుగారి నుంచి ఒక 10 మంది, ఇలాగ 5 లంకలో 100 మంది సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కొత్తగా సంఘం ఎన్నుకోవడం జరిగింది. అలాగే మా నాన్నగారు 9 సంవత్సరాల నుంచి ఈ లంకల్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పటిదాకా 9 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా చేయటం జరిగింది. మళ్ళీ ఈ 100 మంది మా దుక్కునే కార్యక్రమానికి అందరూ దుక్కుని కూర్చుండి మళ్ళీ అతన్నే ప్రెసిడెంట్గా ఎక్కిస్తాం జరిగింది. ప్రెసిడెంట్గా ఎక్కిస్తాం. అతనితో స్వయం ఒక అతన్ని జాయింట్ సెక్రటరీ తులసీదాస్ని సెక్రటరీగా ఎక్కిస్తా వచ్చింది, ఎన్నుకోవడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీగా మల్లారి సుబ్రహ్మణ్యం, వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన లంకల మీద ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని 11 మందిని నెంబర్లో మల్లాడి సూరిబాబుని, బలసాడ ధర్మారావుని, పెమ్మాడి పోసిని, పాలిపి శ్రీని, వీళ్ళని కూడా మా ఈ 100 మందిలో మమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మేము 11 మంది కూడా ఎప్పుడు వీళ్ళందరికీ అందుబాటులో ఉండి వీళ్ళకి ఏ కార్యక్రమం వచ్చినా, ఏ చిన్న పని వచ్చినా, పెద్ద పని వచ్చినా అందుబాటులో ఉంటామని మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మేము 11 మంది కూడా అలాగే ఎప్పుడు కూడా ఏ సుఖం వచ్చినా, కష్టం వచ్చినా మేము ఎప్పుడు కూడా అలాగే ఎన్నికన్నులుగా ఉంటామని, ఇలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన కోరండ్ల బుష్య చౌదరి రూరల్ ఎమ్మెల్యే గారికి, అలాగే టౌన్ ప్యాని రెడ్డిమణి గారికి, బీజేపీ ఆడపాడి రామకృష్ణ గారికి, ఇతర మన కైలాసభూమి కాడి నుంచి ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అలాగే 2 గ్రామాల కైలాసభూమి గృహాలుగా వచ్చిన పెద్దలకి, అలాగే నాగిరిశ్రీని ప్రెసిడెంట్ గారికి, అక్కడ సెక్రటరీ గారికి పోతపత్రుల సూరిబాబు గారికి. కానీ మా సంఘానికి ఏదైనా భారత్ మా అన్నగారు నాకు కాపాడాలని మరీ కోరుతా ఉన్నాము. అలాగే రామకృష్ణ కూడా ఏదైనా ఉంటే మా సంఘం పెద్దలు కానీ, సంఘం మెంబర్లు కానీ, సెక్రటరీలు కానీ, వీళ్ళు ముగ్గురు చాలా చెడు కూడా మరీ కోరుతా ఉన్నాము. ఎందుకంటే మనకు గొడవలు ఏమవద్దు. ఏదైనా 10 సంవత్సరాలు చేస్తే నాకు ఇంటిమని అన్నీ కూడా తెలుసు. మరి నేను దిగిపోమని ఒక అతను వస్తే ఒక అతని దిగిపించి నీ దిగిపోమని చెప్పాడు. చెప్తే పెద్దలందరూ మళ్ళీ నేను ఎత్తుకోవడం జరిగింది. నేను మంచి ఆకలేసిన వండపెట్టాం, అంతేగాని గొడవగా నేను గొడవగా చేయలేదు. ఈ ఎలక్షన్ వస్తే ఎవరి ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ వచ్చేది ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జెటి రామారావును ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రులు గెలిపించాలని సోషల్ జస్టిస్ ఫోరం స్టేట్ వర్కింగ్ చైర్మన్ జంగాల సింగారయ్య, స్టేట్ కన్వీనర్ రావి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోషల్ జస్టిస్ ఫోరం స్టేట్ వర్కింగ్ చైర్మన్ జంగాల సింగారయ్య, స్టేట్ కన్వీనర్ రావి శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ప్రస్తుత పాలకులు సమాజంలో పేదలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సంక్షేమానికి కృషి చేసేవారు చట్టసభల్లో ఉండాలని విశ్లేషించారు. సోషల్ జస్టిస్ ఫోరం వల్లనే పాలనలో మార్పు వస్తుందని, పేదలందరికీ స్వాతంత్ర ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. జెటి రామారావు మాట్లాడుతూ విద్యావంతులందరూ కలిసి గెలిపించాలని అన్నారు. పేదలందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శాసనమండలికి సంబంధించి గ్రాడ్యుయేట్
పట్టభద్రుల స్థానం నుంచి ఇటీవల ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా గోదావరి జిల్లాల మీద, పాత ఉమ్మడి గోదావరి జిల్లాల మీద ఇక్కడ పుట్టి పెరిగిన నాకు ఈ సమస్యల మీద గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి బ్యాలెట్లో 29వ నెంబర్కి గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను శాసనమండలికి పంపించాలని చెప్పి వినమ్రపూర్వకంగా రాజమండ్రి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున వేరుకుంటా ఉన్నాను. మిత్రులారా, పెద్దలందరూ మాట్లాడారు. అనేక సమస్యల మీద ఇటు జయాంధ్రాలో కానీ, సమైక్యాంధ్రాలో కానీ, అలాగే ప్రత్యేక హోదాలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, రాష్ట్ర విభజన అంశంలో కానీ, గోదావరి జలాల కలుషితం అంశంలో కానీ, టూరిజం పరంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సంపూర్ణమైన అవగాహనతో ఇటు పగలు రాత్రి మిలిటెంట్ పోరాటమే చేసి నేను ముందుకొచ్చి ఉన్నాను. అదే సందర్భంలో ఇవాళ గ్రాడ్యుయేట్లు కానీ, కాంట్రాక్ట్ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ కాలేజీల్లో అవమానాలకు గురవుతా ఉన్నారు. కనీస వేతనాలకు గురవడం నోచుకోవడం లేదు. శాసనసభ ఏనాడు కూడా వీళ్ళ సమస్యలు శాసనసభలో చర్చించలేదు. కార్పొరేట్ కళాశాలలో వీళ్ళు నలిగిపోయారు. గ్రాడ్యుయేట్లు కూలీల కన్నా, పశువుల కన్నా దారుణంగా వాళ్ళని హింసించారు. ఏ ఒక్క నాయకులు కానీ ఎవరు కూడా గ్రాడ్యుయేట్లు, పట్టభద్రులు, టీచర్లకు అన్యాయం జరుగుతుంది, ఇది ఆపాలి అని ఎవరూ లేదు. వీళ్ళ సమస్యల మీద ఒక కమిషన్ కూడా వేయలేదు. కనీసం ఈ లేబర్ యాక్ట్ కూడా వీళ్ళు నోచుకోకుండా భయభ్రాంతులకు గురవుతూ నోటీసులు ఇచ్చి ఉద్యోగ భద్రత కూడా లేదు వీళ్ళకి. కనీసం హెల్త్ కార్డులు లేవు వీళ్ళకి. ప్రచారానికి పోతున్నప్పుడు, మేము వెళ్తున్నప్పుడు కూడా చాలా చోట్ల అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. అలాగే ఈ ఓటింగ్ విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో చాలా సమావేశాలు మనం పెట్టుకుంటాం. నేను ఇవాళ పెద్దలందరితో కలిసి అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు, అభ్యుదయవాది, ఉద్యమకారులు, కోనసీమ ముద్దుబిడ్డ, కాపు బిడ్డ మహారాజ్ శ్రీ గౌరవనీయులు జోళ్ల తారక రామారావు గారు పోటీ చేయటం శుభ పరిణామం, శుభసూచకం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే మరి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బీసీలకు అవకాశం ఇవ్వాల. కానీ మేము నిర్ణయించుకున్నాం, కృష్ణా, గుంటూరు ఉభయ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మా సోషల్ జస్టిస్ ఫోరం తరఫున బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ గుమ్మా శ్రీనివాస్ యాదవ్ని మరి ప్రతిపాదిస్తూ అతని గెలుపు కోసం పనిచేస్తున్నాం. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు, ఉద్యమకారులు జేటీ రామారావు గారిని బలపరుస్తూ ఆయన ఎన్నిక కోసం సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ పనిచేస్తుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుంకర శ్రీనివాస్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మా సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక పనిచేస్తుంది. మిత్రులారా, గమనించండి, ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 9 నెలలు అయితే మరి అన్ని రంగాల్లో అన్ని వర్గాలని కూడా మరి న్యాయం చేయటంలో విఫలం చెందారు, వాళ్ళ హామీలు ఇవ్వటంలో విఫలం చెందారు. మరి దానికి మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, న్యాయవాదులు, అభ్యుదయవాదులు, ఉద్యమకారులందరూ కూడా మనం ప్రశ్నించే గొంతుగా, పోరాడే వ్యక్తులుగా పిడికిళ్ళు బిగించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని వర్గాలకి సామాజిక న్యాయం, సమన్యాయం, సమధర్మం చేయటం విఫలం చేశాయి. కాబట్టి రేపు మనం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి జేటీ రామారావు గారిని శాసనమండలి పంపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ముందుంచడం జరిగింది. అదేవిధంగా సార్వజనీన కులాల వారికి, సకల జనులకు సమన్యాయం, సమధర్మం జరగాలనే ఉద్దేశంతో అందరికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు జనాభా ప్రాతిపదికగా ఎవరెంతో వారికంతా అనే సూత్రం ప్రకారంగా అమలు చేయాలని చెప్పి ఏకైక డిమాండ్ ఎస్టీఎఫ్
డిమాండ్ ఏంటంటే ఎవరెంతో వారికంత అనేటటువంటి రీతిలో సకల జనులకి సార్వజనీన కులాల వారికి కూడా సమన్యాయం జరగాలి, సమధర్మం జరగాలి అనేటటువంటి నినాదంతో మరి ఎస్సీఎఫ్ పక్షాన ప్రభుత్వానికి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు నివేదించడం జరిగింది. ఆయా డిమాండ్లని మరి ప్రజల్లోకి ఈ శాసన మండలి ఎన్నికల ద్వారా తీసుకెళ్ళి ప్రజా చైతన్యం ద్వారా మరి యొక్క డిమాండ్లు నెరవేరే విధంగా మేము ముందుకి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్కే అహ్మద్ అలీ వెల్లడించారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సంస్థ ప్రెసిడెంట్ ఎస్కే అహ్మద్ అలీ మాట్లాడారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఆవిర్భావం గురించి, ఈ సంస్థ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఆర్టీఐ, చైల్డ్ ప్రొటెక్షన్, మహిళల రక్షణ, మానవ హక్కుల పరిరక్షణ, వైద్య సేవలకు సంబంధించి అన్ని విభాగాలతో సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఎస్కే సిరాజుద్దీన్, కార్యదర్శి బిందు మాధురి, మెడికల్ సర్వీసెస్ సెల్ డైరెక్టర్ బొప్పే ప్రవీణ్ కుమార్, చెక్క తాతారావు మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ఈ సమావేశంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ సభ్యులు ఎండి అజీజ్, సయ్యద్ కాజా, దుర్గా కళాచరణి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నుండి ఈరోజు మేము ప్రెస్ క్లబ్, ప్రెస్ మీడియా వారి యొక్క ఆధ్వర్యంలోకి రావడానికి కారణం ఏంటంటే, మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ అనే ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మేము సర్వీస్ చేస్తున్నాము. మేము చేస్తున్న వర్క్ అంతా కూడా ప్రజల్లోకి, అలాగే ప్రభుత్వం దృష్టికి, అలాగే మేము చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా బహిర్గతమయ్యి అందరూ కూడా మంచి సర్వీస్ పొందే విధంగా ఉండటానికి మేము ఇవాళ లైవ్ ఇస్తున్నాము. మేము వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ 10 ఆ తారీఖున మేము మా యొక్క సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం, ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ సభ్యులైనటువంటి నేను చైర్మన్గా ఉంటున్నాను, ప్రెసిడెంట్ అండ్ చైర్మన్గా ఉంటున్నాను. నా పేరు ఎస్కే అహ్మద్ అలీ. అలాగే ఇవాళ వైస్ ప్రెసిడెంట్గా సిరాజ్ సార్ ఉంటున్నారు. వారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించి వెంటనే ఇమ్మీడియట్ వైద్య విభాగానికి వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి వైద్యం అందే విధంగా నేను చూస్తాను. అలాగే ఎవరికైనా ఏదైనా బ్లడ్ అవసరమైనా, లేదంటే ఎక్కడైనా ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయినా ఇమ్మీడియట్గా నా నోటీస్కి వస్తే డెఫినెట్గా నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రథమ చికిత్స అనేది అందచేసి వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం కోసం నేను ఇమ్మీడియట్గా వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే విధంగా నా సహాయం అనేది నేను ఉంటుందని చెప్పి మా హ్యూమన్ రైట్స్ సెల్ నుంచి నేను తెలియజేస్తున్నాను. డాక్టర్ బల్లా క్రిస్టియన్ పాల్, కొవ్వూరు మండలం, ఈస్ట్ గోదావరిలో ఒక బోధకునిగా, సువార్థికునిగా నేను పనిచేస్తూ ఉన్నాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్లో నేను ప్రత్యేకంగా క్రిస్టియన్ మైనారిటీ తరఫున డిస్ట్రిక్ట్ డైరెక్టర్గా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి నేను నియమింపబడి ఉన్నాను. ఇందులో మా టీం అంతా కలిపి ఆయా పాత్రలు చేయడానికి మరి మేమెంతో సహాయపడుతూ ఉన్నాం. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఆ దాడులను మరి మేము ఖండిస్తూ మేము చేయగలిగినటువంటి సహాయ సహకారాలు మరి చేస్తూ ఎంతగానో మేము వారిని ప్రోత్సహిస్తున్నాం, సహాయపడుతూ ఉన్నాం. ఒక క్రైస్తవులకే కాకుండా మానవత్వం కలిగినటువంటి వ్యక్తులుగా
విజయవాడలో జరిగిన ఆ వరద బాధితులకు ఎన్నో సహాయ సహకారాలు హ్యూమన్ రైట్స్ మరి ప్రొడక్షన్ సెల్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. హజరత్ మహమ్మద్ జయా ఉల్ హజ్ సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖురాన్ పఠనం చేసిన 10 మంది వాలిమాలకు వస్తర్ బందీ సత్కార సభ జరిగింది. రాజమండ్రి ధవళేశ్వరం ఎర్రకొండపై మదరసా రౌజాతుల్ ఖురాన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమండ్రి గీతా అప్సరా వద్ద షాదీఖానాలో నిర్వహించిన జల్సాయే దస్తార్ బందీ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జనాబ్ అబ్దుల్ అలీం ఖురాన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. రాజమండ్రి అర్బన్ డిఎస్పీ గౌస్బీగ్ సాహెబ్, షేక్ అసాదుల్లా అహ్మద్ సహెంజ్, రాయల్ మాస్క్ గౌరవ సలహాదారు ఎండి షహెన్షా, జనాబ్ షేక్ మస్తాన్, జనాబ్ ఎండి జానీ, జనాబ్ ఎండి నీరస్, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ మాజీ అధ్యక్షులు, లాలాచెరువు మసీద్ అధ్యక్షులు, మొహమ్మద్ ఖాన్ జ్యువెలరీస్ మేనేజర్ ఎంఏకే జిలానీ సాహెబ్, హజరత్ జలజలేషా షాదీఖానా జనాబ్ సయ్యద్ మక్బుల్ సాహెబ్, షేక్ అబ్దుల్ ఖదీర్, వివిధ మసీదుల ఇమాము, రాజమండ్రి నగర ముస్లిం సోదర సోదరీమణులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. రహీం. ప్రేమైన సహోదరులారా, సోదరిమణులారా, ఇది ధార్మిక విద్య పాఠశాల. ఇక్కడ మొదటి విద్య ఏదైతే హాఫీజ్ అంటారు, కోర్స్ అంటారు, మొత్తం కూడా అలిఫ్ దగ్గర నుంచి అంటే మొదటి నుంచి చివరి దాకా కంఠస్థాన్ని చేయటం హాఫీజ్ అంటారు. అల్హమ్దులిల్లా ఈ యొక్క మదర్సాలో సుమారు ఒక 10 మంది కంఠస్థం చేశారు, హాఫీజులు అయ్యారు. వాళ్ళని సన్మానం ఇస్తాను కోసం ఇక్కడ అల్హమ్దులిల్లా రావటం జరిగింది. మేము కూడా అలాగనే డిఎస్పీ గారు కూడా ఇక్కడ మన రాజమండ్రిలో ఎంతమంది అయితే ప్రముఖులు ఉన్నారో చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళని సత్కరించి వాళ్ళని కృషి చేసి ఇంకా ముందుకు సాగాలని ప్రోత్సహించడానికి ఈ యొక్క సభ, ఈ యొక్క ప్రోగ్రాం పెడతాం జరిగింది. అల్లా దయ వల్ల ఇదంతా కూడా బాగా జరుగుతుంది. మీరు కూడా అందరూ కూడా కృషి చేయండి, అందరూ కూడా బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి, మనందరం ఒకటే, మనందరూ కూడా ముందుకు సాగాలి. దుఆ చేయండి. అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ కూడా అంగీకరించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జై హింద్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
ప్రపంచ దేశాల్లో మల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మన ప్రాంతంలో మంచి డిజైన్లతో రూపొందించిన మల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాలను ఆదరిద్దాం. నగరంలో మల్కా పులగుట్ట చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాల. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు. 1,06,58,000 రూపాయలు నకిలీ కరెన్సీ స్వాధీనం. 5 అరెస్ట్. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తాం. గోదావరి బోటు మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల, సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా ఆంజనేయులు, తులసీదాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.